నాగర్ కర్నూలు జిల్లాలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు మరియు ఆర్ఓలు ఏఆర్ఓలకు ఎన్నికల తొలి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు పి అమరేందర్, దేవసాయం, డిపిసిఓ గోపాల్ నాయక్, డిపిఓ శ్రీరాములు తదితర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రతి మార్గదర్శకాన్ని ఖచ్చితంగా పాటించాలని, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతో జరుగుతున్నందున అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మండల ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, నామినేషన్ల ప్రక్రియకు కావలసిన ఏర్పాట్లను చేసుకుని పకడ్బందీ నిబంధనలను పాటిస్తేనే పోలింగ్, కౌంటింగ్ సజావుగా సాగుతాయని కలెక్టర్ వారికి వివరించారు. ఈ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులే అత్యంత కీలక పాత్రధారులని, షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి అభ్యర్థుల గుర్తులు కేటాయింపు వరకు పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఎన్నికల నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే అధికారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ల పరిశీలన, గుర్తులు కేటాయింపు వంటి అంశాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ పత్రాల ప్రక్రియలను అవగాహనతో నింపేలా ప్రతి మండల కేంద్రంలో ఒక అవగాహన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. ఈ శిక్షణ తరగతిలో డిఆర్డీఏ అదనపు పీడీ రాజేశ్వరి, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు, ఎన్నికల శాఖ సిబ్బంది, పలు విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించినంత పోలింగ్ ప్రాసెస్ సంబంధించినంత ఈ భద్రపరిచిన తర్వాత మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ కౌంటింగ్ అనే డేట్ ఒకటి ఇస్తుంది. సో ఉన్న వాళ్ళకి ఉంటే మంచిదే, లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ వాళ్ళ చేతిలో ఉండాల్సిందే. వితౌట్ హ్యాండ్ బుక్ రిటర్నింగ్ ఆఫీసర్ వీ కెనాట్ గో ఫర్ ఎలక్షన్. ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఏదైతే హ్యాండ్ బుక్ ఉంటుందో ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాల్సిన ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ క్వాంటిటీ ఉందా, అవన్నీ ప్రింట్ అయినా అది ఒకటి ప్రింట్ అయిన దాంతో కూడా మనం ఒరిజినల్ గా అనుకున్న దాని ప్రకారం ఉందా లేకపోతే వేరే వాళ్ళ ఉందా అది చూసుకోవాల్సిన బాధ్యత ఆరోగ్యం ఉంటుంది. అదంతా కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ బ్యాలెట్ పోస్టల్ సర్వీస్ ఓటర్స్ లేకపోతే బయట పనిచేసే ఓటర్స్ అక్కడికి వచ్చి చేసే ఓటర్స్ అందరికి కావాల్సిన ఈ మెటీరియల్ అంతా ఉందా లేదా అనేది ఒక ప్రిపేర్నెస్ ఉంటుంది. నెక్స్ట్ మీకు స్టార్ట్ అవుతుంది, మీకు మేజర్ గా ఆ నోటీస్ ఇవ్వాలి, మీ ఆలోచన లో దాని తర్వాత నామినేషన్ పేపర్స్ తీసుకోవాలి, దాని తర్వాత నామినేషన్ స్క్రూటినీ చేయాలి, దాని తర్వాత నామినేషన్ స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో అది ఫైనలైజ్ చేయాలి, వాళ్ళకి సింబల్స్ ఇవ్వాలి, దాని తర్వాత ఎవరు విత్డ్రా అవుతున్నారో దాన్ని తీసుకోవాలి, దాని తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది చేయాలి. నామినేటెడ్ క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది చేయాలి. సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మనకు ఈ ప్రొసీజర్ వైజ్ గా పోతే స్టార్ట్స్ విత్ నోటిఫికేషన్ ఆఫ్ ఈ ఎలక్షన్ మీ దగ్గర ఆర్గనైజేషన్ లో, ఆ తర్వాత స్టార్ట్స్ విత్ నామినేషన్ పేపర్స్ తీసుకున్నా ఇట్ గోస్ టు స్క్రూటినీ అయిపోయినాక మీకు లిస్ట్ ఆఫ్ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉంటుంది. దాని తర్వాత వీ గివ్ డేట్ ఫర్ విత్డ్రాయల్, దాని తర్వాత విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చినాక మీరు వాళ్ళకి సింబల్ అలాట్ చేసిన తర్వాత ఈ మేజర్ ప్రాసెస్ నామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఫైనల్ ప్రాసెస్ అక్కడికి అయిపోతుంది సింబల్ అలాట్మెంట్ తర్వాత. సో దాని తర్వాత నెక్స్ట్ మీ ఎలక్షన్ ప్రిపేర్నెస్ లో మీకు పోస్టల్ బ్యాలెట్ ప్రిపేర్నెస్ ఉంటుంది, మీ ఆన్ ద డే ఆఫ్ పోల్ ప్రిపేర్నెస్ ఉంటుంది, మీ పీఓలను ఆర్డర్ చేసుకునే ప్రిపేర్నెస్ ఉంటుంది, పోలింగ్ స్టేషన్ ప్రిపేర్నెస్ ఉంటుంది, పోలింగ్ ఆఫీసర్స్ ప్రిపేర్నెస్ ఉంటుంది. సో ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండర్స్టాండ్ చేసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. బట్ క్లారిటీ లేకుండా యాజ్ ఆర్ఓ మీరు ఎలక్షన్ కండక్ట్ చేస్తామంటే అది వర్కౌట్ అవ్వదు. ఆర్ఓకి 100% గ్యారెంటీ ఉండాలి, ఎందుకంటే ఆర్ఓ దగ్గరే మొత్తం ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. మీరు అసెంబ్లీ ఎలక్షన్ తీసుకున్న ఆర్డీఓ దగ్గర, పార్లమెంట్ తీసుకున్న కలెక్టర్ దగ్గర ఆర్ఓగా వస్తారు. అంటే ప్రతి
ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండ్, అంటే నోటిఫికేషన్ ఇష్యూ చేసి నుంచి మీకు రిజల్ట్ డిక్లేర్ చేసి ఆయనకి ఇచ్చేంత వరకు మొత్తం ఆ రోజు పొజిషన్లోనే ఉంటుంది. వారికి ఎట్లా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వరకు పోతుంది అనేది కూడా మీకు క్లియర్గా సిఓ గారు, ఎస్ఎంపీ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది మనం ఒక స్టెప్స్ వైజ్ గా తీసుకుంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో హైయెస్ట్ రోల్ అండ్ యాజ్ పర్ రూల్ పొజిషన్ చూసే రోల్, ఏం డిస్క్రిప్షన్ లేని రోల్ రిటర్నింగ్ ఆఫీసర్. ఎవ్రీథింగ్ రూల్ బౌండ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ యాజ్ పర్ రూల్ పొజిషన్ ఉంటుంది అండ్ ఎక్కువ మిస్టేక్ పడుకోవడానికి లేదు. అందుకే అన్ని విషయాల్లో కూడా ఆ రోజు ఫైనల్ ఉంటాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు.